అట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఓయో రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటాను. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను. వైష్ణవి అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్లో నటించమంటే జీవించినంత పని చేశారు. దాంతో ఏంటంటే చాలామంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు. సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి. ఇది డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్లో నేను చేయడం కానీ వస్తుంది. సో బేబీనే జాక్. సిద్ధు గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం ఎలా అనిపించింది? అది ఒక కిక్క. గుడ్ అండి, మంచి ఫీలింగ్. సో ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే ఇందాక చెప్పాను, ఆరెంజ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? యా డెఫినెట్లీ మాట్లాడుకున్నాను చాలాసార్లు. అప్పుడు మలేషియాలో అలా జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకాలే కానీ తీపిగా అన్నట్టు. ప్రసాద్ గారు, సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? మీరు చూసారా రషెస్ కానీ? అదే ఎలా ఉండబోతున్నారు ఇద్దరి మధ్య? చూసాం, ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టీజింగ్ బాగా నచ్చుతుంది. షూట్ ఎంతవరకు వచ్చింది సార్? ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్? ఎంత బ్యాలెన్స్ అయిపోయింది కదా? అయిపోయింది షూట్. రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఇంకా షూట్ ఉంటే డేట్ ఎక్కడ ఇస్తాం? అంటే షూట్ చేయమంటావు, డేట్ పోస్ట్ చేయమంటావు? సిద్ధు గారు సార్, ఈ మధ్యకాలంలో మేబీ సెవరల్ ఇయర్స్లో టిల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో, ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదేం లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, ఆ సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే మనం మేధావులం సార్, ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. అంటే మనం 1 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును, మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్. అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోద్ది కదండి అలాగా. దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. I don't think that is a problem అండి. As long as the film is good, I don't think nobody really gives a shit. All the best. Thank you sir. Thank you. సిద్ధు గారు, Ma'am, చెప్పండి. యాక్చువల్లీ